మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ జనాభా క్రైస్తవ్యం వైపు ఆకర్షితులవటానికి కారణాలు ఏమిటి అనేది బైబిల్ గ్రంథం నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది రెండవ వర్తమానం. మొదటి వర్తమానంలో 5 విశేషాలు నేను జ్ఞాపకం చేశాను. మరణానంతరం ఆత్మ విశ్రాంతిలో ఉండటానికి వచ్చి, క్రీస్తు రెండవ రాకడలో శరీర పునరుద్ధానముతో ఆయన యొద్దకు చేరటానికి వచ్చి, తీర్పు లేదు అనే అభయహస్తాన్ని గురించి, 4 బహుమానమున్నది అనేటువంటి గొప్ప విషయాన్ని గురించి, తదుపరి రక్షణ శాశ్వతం అనే విషయాన్ని గురించి నేను మొదటి పార్ట్లో మాట్లాడాను. ఇక రెండవ పార్ట్లో ఈ భూమి మీద నివసిస్తున్న మనకు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినందువలన కలిగేటువంటి ఒక గొప్ప ధన్యత ఏమిటి అనగా హిజ్ పర్సనల్ ప్రజెన్స్. ఆయన వ్యక్తిగత సన్నిధి ఎవర్ ఆల్ ద టైమ్ ఇన్ యువర్ లైఫ్. భూమి మీద నువ్వు జీవించినంత కాలము కూడా నీకు దేవుని సన్నిధి వాగ్దానం చేయబడింది. ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ will be with you always and forever on the earth with you. దీన్ని మనం indwelling of the Holy Spirit అంటాం. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అన్నాడు, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థము విశ్వాసం మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనలో నివసించు పరిశుద్ధాత్మ, indwelling ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క అంతరంగ నివాసము మన హృదయంలో శాశ్వతంగా ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తును నువ్వు అంగీకరించావో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీ హృదయములో నూతన స్వభావాన్ని ఏర్పరిచి అందులో ఆయన శాశ్వతంగా కాపురం ఉంటాడు. సో దట్ యు విల్ బి కాల్డ్ యాజ్ ద టెంపుల్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ దేవునికి ఆలయమై ఉంటావు నీవు. నీ శరీరం, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడి దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని నీ వెరుగవా? పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్పాడు. అవును, మనము దేవుని ఆత్మకు ఆలయంగా మారిపోతాం. దేవుని ఆత్మ మన శరీరంలోనికి వచ్చి నివాసం ఉండటం ప్రారంభిస్తాడు. సో అది అద్భుతమైన అనుభవం. ఆయన మనలను ఒప్పిస్తాడు, ఆయన మనలను గద్దిస్తాడు, ఆయన మనలను బలపరుస్తాడు, ఆయన మనలను హెచ్చిస్తాడు. క్రీస్తు సారూప్యంలోనికి ఆయన మనలను మారుస్తాడు. మన పక్షంగా ఆయనే ప్రార్థన చేస్తాడు. కనుక మనల్ని ఆయన నిలబెడతాడు పడిపోకుండా. కాబట్టి indwelling ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే టేకింగ్ ఓవర్ ద అథారిటీ. మన పైన ఆధిపత్యాన్ని ఆయన తీసుకొని మనలో ఉండి మనల్ని రూల్ చేస్తాడు, నడిపిస్తాడు. మనం లోబడే కొలది ఆయన మనలను తన మార్గాలలో నుండి తీసుకుని వెళుతూ ఉంటాడు. యేసుక్రీస్తుని గురించి ఒప్పింపజేసేది ఆయనే. అందుకనే indwelling ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాజ్ ప్రామిస్డ్. అందుకే మనం లోకములో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా డిస్టర్బ్ కాని శాంతిని కలిగి ఉంటాము.
లోకములో ఎటువంటి శ్రమనైనా సంతోషంగా స్వీకరించగలిగే శాంతిని మన అంతరంగంలో కలిగి ఉంటాము. దట్ ఇస్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డ్వెల్లింగ్ ఇన్ us. అది అద్భుతం. నేను కొంచెం చెబుతున్నానండి. ఇవి చాలా పెద్ద వివరణలు ఉన్నవి. టూకీగా 1-2 వరుసగా చెప్పుకుంటూ పోతున్నాను. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4:19. ఆల్ అవర్ నీడ్స్, మనందరి యొక్క అవసరాలు క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీర్చబడతాయి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తీరుస్తాడట మన అవసరాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందుమా అని విచారించవద్దును, అవన్నీ కావాలనని మీ దేవునికి తెలియను. మీరు మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీ వెనక పరిగెత్తుకొని వచ్చును అని తర్జుమా ఉంది. ఆల్ అవర్ నీడ్స్ వర్ టేకెన్ కేర్ బై గాడ్ హిమ్సెల్ఫ్, నాట్ బై us. మన ఉద్యోగం వలన బ్రతుకుతామో, మన వ్యాపారం వల్ల బ్రతుకుతామో, మన యొక్క సత్సంబంధాల వల్ల బ్రతుకుతామో కాదు. We live on the earth because of His Spirit and His promise. ఆయన ఆత్మ మూలముగా, ఆయన మన అవసరములు తీర్చుట మూలంగా మనం జీవిస్తాము. ఆల్ అవర్ నీడ్స్, మన అవసరాలన్నీ కూడా ఆయనే తీర్చివేస్తాడు తన మహిమలో. కనుక దానికి సామర్థ్యాన్ని కలిగిస్తాడు, దానికి అవకాశాలను అనుగ్రహిస్తాడు, కావలసినటువంటి ఫలాలను ఆయన దయచేస్తాడు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ అన్కండిషనల్లీ. షరతులు లేకుండా క్రొత్త నిబంధన గ్రంథం చెబుతోంది. షరతులు లేకుండా దేవుడు నిన్ను, నీ అవసరాలను, నీ సమస్తాన్ని, ఒక పురుషుడు తన భార్యను స్వీకరించినట్లుగా దేవుడు మనలను స్వీకరించి మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఇంతకంటే అభయహస్తం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు దొంగతనం చేయక్కర్లా, మోసం చేయక్కర్లా, లంచాలు తీసుకోక్కర్లా. కరోనా టైం అయ్యి ఉండొచ్చు కాక, బట్ గాడ్ విల్ ఫీడ్ యూ, గాడ్ విల్ గివ్ యూ ఆల్ ద నీడ్స్. He will meet all the needs of yourself and your family. నీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. తర్వాత మరొకటి ప్రాముఖ్యమైనటువంటి విశేషము ఏమిటి అంటే, నీవు దేవుని కొరకు ఏమీ కూడా పే చేయక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ టు గాడ్. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇచ్చేది ఏది ఆయనకు అక్కర్లేదు. ఆయన నీ నుండి తీసుకునేవాడు కాడు, నీ చేత సేవించబడువాడు కాడు. ఆయన నీకిచ్చేవాడు, నీ నుండి తీసుకుని బతికేవాడు కాదు ఆయన. కాబట్టి యు డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ టు హిమ్. నో బర్డెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ ఆన్ ద బిలీవర్. విశ్వాసం మీద మతం పేరిట ఏ విధమైన భారము లేదు. వెరీ క్లియర్. అర్పణలు, దశమ భాగములు, ఇవన్నీ నీ కమిట్మెంట్ తప్ప నువ్వు ఇస్తే నేను ఇది ఇస్తాననేది ఏమి లేదు. న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో మనం ఉన్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో దశమ భాగం అబ్రహాము సంతతి ఇజ్రాయేల్ ఒప్పుకున్నాడు కనుక వారు కమిట్ అయ్యారు. మనం అంతకంటే ఎక్కువ చేస్తాం, ఎందుకంటే అంతకంటే ఎక్కువ పొందాం కనుక. కాబట్టి మన మీద ఏ విధమైన ఆర్థిక ఒత్తిడి దైవ సంబంధమైన విషయాల పట్ల లేదు. నువ్వు ఇది చేయకపోతే నేను ఇది చెయ్యలేనని దేవుడు చెప్పడు. కనుక ఇది ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే ప్రపంచం క్రైస్తవ్యం వైపు అడుగులు వేస్తోంది. తర్వాత గాడ్ విల్ ఆన్సర్ ఆల్ మై ప్రేయర్స్. దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడు. గాడ్ విల్ స్పీక్ టు మీ. నాతో మాట్లాడతాడు, నాతో దేవుడు మాట్లాడతాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అనేది రుజువులతో కూడా
నీవు ఎక్స్పీరియన్స్ చేస్తావు అనేది ఎష్యూరెన్స్ ఇచ్చింది బైబిల్. అది అందరూ చూస్తున్నారు కనుకే దానిలో కొనసాగుతున్నారు. ప్రార్థన చేత సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనేది ఒక గొప్ప బోధ ఉన్నది బైబిల్లో. ప్రార్థన చేతనే మనం జీవిస్తున్నాము. ప్రార్థన సమస్తాన్ని మనకు దేవుని చేత అనుగ్రహింపచేస్తుంది. ఆల్ అవర్ ప్రేయర్స్ వర్ ఆన్సర్డ్ అండ్ విల్ బి ఆన్సర్డ్. మన ప్రార్థనలు అన్నిటికీ జవాబు వస్తుంది. ఎంత గొప్ప నిరీక్షణ! అడుగు నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు. ఆపదలో సహాయకుడును నేను నీకు అన్నాడు. మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదా అన్నాడు. ఎన్ని వందల వాక్యాలు ఉన్నాయో ప్రార్థన మీద. అడగండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. కనుక ప్రార్థన అనే ఒక గొప్ప ఆయుధం క్రైస్తవునికి దేవుడిచ్చాడు. ఆ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ఆయన నమ్మకత్వం ప్రార్థనకు జవాబు ఇవ్వటం. దేవుడు వాక్యం ద్వారా విశ్వాసంతో మాట్లాడతాడు. అది అతను గ్రహించేటట్లు అనుభవాన్ని ఇస్తాడు. అందుకే భూమి మీద అనేక మంది మనుషులు క్రీస్తుని వెంబడించడానికి వెళుతున్నారు. తరువాత దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తున్న ప్రధానమైన అంశం ఏమిటంటే, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 16వ వచనంలో ప్రజలు అన్నారు, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చాడు. దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేస్తాడు క్రైస్తవుడు భూమి మీద. ఆయన తనతో ఉన్నాడు అనేది అనుభవంలో తెలుసుకుంటాడు. మిమ్మల్ని మీరే పరీక్షించి చూచుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీ యందు నివసించుచున్నాడని మీరే ఎరుగుదురు అన్నాడు పౌలు గారు. అవును, క్రైస్ట్ డ్వెల్లింగ్ ఇన్ us, in our heart, in our life, in all the movements of our life. మన జీవితంలో ప్రతి మూమెంట్లో కూడా మన దేవుడు మనతో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. వీ కెన్ సెన్స్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దాన్ని గుర్తించగలుగుతావు అని దేవుని యొక్క వాక్యం బోధిస్తోంది. అందుకనే ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఆ తర్వాత అతి అద్భుతమైన విషయం మారు మనసు, న్యూ హార్ట్. ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత అతడు తన నూతన మనస్సును, స్వభావాన్ని పెంపొందించుకోగలుగుతాడు. ప్రాచీన పాపపు స్వభావం వలన కలిగిన సిగ్గుతో కూడిన విషయాలన్నింటినీ కూడా విసర్జించగలుగుతాడు. శరీర క్రియలను దేవుని ఆత్మచేత చంపగలుగుతాడు, విసర్జించగలుగుతాడు. నూతన సృష్టిగా మారుతాడు. గొప్ప ఆత్మఫలాలను తన భౌతిక జీవితంలో ప్రజెంట్ చేయగలుగుతాడు. బికాస్ ద గాడ్ విల్ గివ్ హిమ్ ఎ న్యూ నేచర్. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము కొత్తవాయును. ఒకప్పుడు చీటర్గా ఉన్నవాడు గ్రేట్ క్యారెక్టర్ ఉన్నవాడుగా మారిపోతాడు. ఎన్నో వేల మంది, లక్షల మంది సాక్షి ఉన్నారండి వాళ్ళ సమాజంలో. మత క్రైస్తవులను వెతకద్దండి. ప్రపంచంలో ఉన్న 120 దేశాలు, 380 కోట్ల మంది క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు కాదు క్రీస్తు సంఘం. యేసునందు విశ్వాసం ఉంచిన క్రీస్తు సంఘమే సంఘము. నీటిలో మునిగి లేచిన వారందరూ క్రీస్తు సంఘం కాదు. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు నామమునందు విశ్వాసం వల్ల క్రీస్తు యేసు నందు ముద్రించబడిన వారే దేవుని సంఘం, దేవుని పిల్లలు. వారే క్రైస్తవులు. మతపరంగా పుట్టి క్రైస్తవ తల్లిదండ్రులు పుట్టిన వాడు క్రైస్తవుడు అవుతాడంటే అది మతం అంగీకరిస్తుందేమో, రాజ్యాంగం అంగీకరిస్తుందేమో, పరలోకం దాన్ని అంగీకరించదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా అబ్రహాము యొక్క భౌతిక సంతానం అంతా యూదులు కాదని చెప్పాడు. క్రైస్తవులకు పుట్టినవాడు క్రైస్తవుడు అయిపోతాడని కాదు. నిర్ధారణ తీసుకున్నంత మాత్రాన్ని నువ్వు క్రైస్తవుడు అయిపోతావని కాదు. విశ్వాస మూలముగా జన్మించిన వాడే క్రైస్తవుడు. ఆత్మ మూలముగా జన్మించిన వాడే క్రైస్తవుడు.
వాక్యము మూలముగా, బీజము మూలముగా పుట్టినవాడే క్రైస్తవుడు. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి అది కంటికి కనబడేటట్లుగా ఉండదు. అది ఆత్మదేవుడు సంఘాన్ని అదృశ్యమైనదిగా ఉంచి ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఈ లోకంలో. ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క వధువు సంఘం విశ్వవ్యాప్తంగా ఉన్న సమూహంలో ఉండి ప్రొటెక్ట్ చేయబడుతోంది పరిశుద్ధాత్మ చేత. దాని పని అది చేసుకుంటూ వెళుతోంది. అది లోకానికి ఉప్పుగా ఉంది, వెలుగుగా ఉండి దాని పని అది చేస్తూ వెళుతోంది. మనకు కనబడుతున్నటువంటి 120 క్రైస్తవ దేశాలు, లేకపోతే ఇతర దేశాల్లోని క్రైస్తవ సంఘాల్లో ఉన్న మనుషులు, ఇవంతా కూడాను మానవ క్యాలిక్యులేషన్, రిలీజియన్కి సంబంధించిన క్రైస్తవుడు, వధువు సంఘంలో ఉండేటువంటి క్రైస్తవుడు కావాలి. ఈ ప్రజలందరూ కూడా క్రైస్తవులు అనుకొనవద్దు. క్రైస్తవులనే నామకరణం ఉన్నదంతే. అంతరంగంలో క్రీస్తుని కలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. ఇది మనం ఎన్నటికీ కూడాను మరిచిపోవటానికి వీలు లేనటువంటి సత్యము. కనుక ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుని యొక్క సన్నిధి అనుగ్రహించబడి ఉంటుంది. తర్వాత మనం అతి ప్రాముఖ్యంగా గుర్తించాల్సినది ఏమిటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి రక్షణ తానే కొనసాగిస్తాడు మనలో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చెప్తోంది, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడును అయిన క్రీస్తు వైపు చూస్తూ ఓపికగా పందెములో పరిగెడదాం అన్నాడు. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాల్లో కృప క్రీస్తు ద్వారా కలిగిందన్నాడు. కృపకు కర్త ఎవరు? క్రీస్తే. కృపకు కర్త క్రీస్తే, విశ్వాసానికి కర్త క్రీస్తే, మరి విశ్వాసమును అనుగ్రహించువాడు క్రీస్తే, విశ్వాసాన్ని కొనసాగించువాడు క్రీస్తే, కృపను అనుగ్రహించువాడు క్రీస్తే. మరి మానవుని యొక్క పని ఏమిటంటే అంగీకరించటమే. యాక్సెప్టింగ్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ ఆర్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ అస్. మనలో దేవుడు చేస్తున్న కార్యాన్ని మనం ఒప్పుకోవటమే, అంతే మనం చేయాల్సింది. వెరీ సింపుల్. కాబట్టి ఎందుకు ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవ్యం వైపు ఆకర్షితులవుతున్నారు ప్రజలు అనే దానికి ఇవాళ మనకు అద్భుతమైనటువంటి జవాబులు మనం బైబిల్ గ్రంథంలో నుండి చూస్తూ వస్తున్నాము. కొరింథీయులకు పౌలు గారు రాస్తూ, దేవుని వాగ్దానములు ఏవైతే ఉన్నవో అవి అన్నీ కూడా యేసుక్రీస్తు నందు అవును అన్నట్లుగానే ఉన్నవి. ఎలా ఉన్నాయట? దేవుని వాగ్దానములు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా యేసుక్రీస్తు నందు మన పక్షముగా అవును అన్నట్టుగానే ఉన్నవి. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ యేసుక్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి. అవును. కనుక we can inherit all the promises which are given to the Old Testament saints also can be promised and be fulfilled in our life also. కనుక క్రీస్తు యేసునందు వాగ్దానాలు అన్నీ కూడా భూమి మీద మనకు దేవుడు క్రీస్తునందు ఎస్ ఇట్ విల్ హ్యాపెన్ టు యూ ఆల్సో, అంతకంటే అత్యధికంగా ఎక్కువ మనకిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ప్రాముఖ్యం క్రీస్తు పక్షముగా శ్రమపడుటయు భూమి మీద మనకు అనుగ్రహించబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తే శ్రమలు పోతాయి, కష్టాలు తీరిపోతాయి అనే బోధ కంప్లీట్ టీచింగ్ కాదు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పటి నుండి శ్రమలు కష్టాలు అత్యధికమైనటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. అయినా కూడా ఈనాటి శ్రమలు మనము పొందబోయేడి మహిమ ఎదుట ఎన్నటికీ ఎన్నదగినవి కాదు అని పరిశుద్ధుడైన పౌలు రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో సెలవిచ్చాడు.
విచిత్రం ఏంటంటే క్రీస్తు కొరకు శ్రమ పడటం కూడా మీకు అనుగ్రహించబడింది అంటే దాన్ని కూడా అంగీకరించిన వాడే క్రైస్తవుడు అవుతాడు. నిజ క్రైస్తవుడు క్రీస్తు కొరకు శ్రమానుభవాలు గుండా వెళతాడు. సద్భక్తితో బ్రతుక ఉద్దేశించినటువంటి వాడు, క్రైస్తవుడు అను పేరిట జీవించాలనుకున్నవాడు తప్పక శ్రమను పొందుతాడు, హింసను పొందుతాడని రాసింది. అర్థమవుతుందా? తప్పక హింస పొందుతాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు తప్పక హింస పొందుతాడు. మీకు తెలుసునా, క్రీస్తును వెంబడించుట, విశ్వసించుట ఉచితం, విశ్వసించినందున రక్షణ ఉచితమే. కానీ రక్షణలో కొనసాగుట, వెంబడించుట చాలా త్యాగముతో, భారముతో కూడినటువంటిది. అయినా క్రైస్తవుడు వెంబడిస్తూనే ఉంటాడు. కనుక లోకంలో అన్నీ కట్ అయిపోతాయి. మనకు లోకం మనల్ని తృణీకరించేస్తుంది, లోకం మనకు దూరం అయిపోతుంది, లోకం మనలను ద్వేషిస్తుంది. నేను ఒక వ్యక్తి పేరు చెప్పను, ఆయన మాట్లాడుతున్న ఇంటర్వ్యూ విన్నాను. అందులో క్రైస్తవ మతం చాలా ప్రమాదకరమైంది అంటూ ఆయన అభిప్రాయం ఏం చెప్పారంటే, భూమి మీద క్రైస్తవ రాజ్యం స్థాపించటమే వారి ధ్యేయం అని చెప్పాడు. ఆయనకి బైబిల్ అర్థం కాలేదు. క్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలన చేయటానికి భూమి మీదకి వస్తాడని వాక్యం చెప్పింది తప్ప, పొలిటికల్గా ఒకే ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం అండర్ వన్ హ్యూమన్ హెడ్షిప్ ప్రయత్నిస్తున్నారనే అవగాహన లేమితో ఆయన అలా మాట్లాడాడు. ఏ క్రైస్తవుడు భూమి మీద క్రైస్తవ రాజ్యం తీసుకురాలేడు. ఎందుకంటే క్రీస్తు రాజ్యం వస్తుంది, క్రైస్తవ రాజ్యం కాదు. క్రైస్తవుల రాజ్యం రాదు, యేసుక్రీస్తు రాజ్యం వస్తుంది, శాంతి రాజ్యం, పరిపాలన. అది 1000 ఏండ్ల పాలనలో సంభవిస్తుంది. కనుక చాలామంది విమర్శకులు, బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు, డిస్పెన్సేషన్స్ తెలియక మాట్లాడుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. వాటన్నింటికీ క్రైస్తవ్యం దగ్గర జవాబు అన్నది. కనుక బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తును అంగీకరించడానికి, వెంబడించడానికి కారణాలు 2 పార్ట్లుగా చెప్పాను నేను. ఆ 2 పార్ట్స్లో ఒకటి ఆన్ ఎర్త్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ హిస్ కేర్ ఇన్ అవర్ లైఫ్స్. అనారోగ్యం రావచ్చును గాక, కానీ క్రీస్తు మనలను విడిచిపెట్టడు. అనారోగ్యములో కూడా, శ్రమలో కూడా, బాధలో కూడా, ఆర్థిక ఇబ్బందులో కూడా క్రీస్తునే వెంబడిస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు మనకు ఈ భూమి శాశ్వతం కాదు, నూతన ఆకాశంలో, నూతన భూమి మీద ప్రభుతో ఉంటాం. కాబట్టి క్రిస్టియన్ హోప్ ఈజ్ నాట్ ఆన్ దిస్ ఎర్త్, క్రిస్టియన్ హోప్ ఈజ్ ఆన్ ద న్యూ హెవెన్ విత్ క్రైస్ట్. అదే శాశ్వత జీవం అనేదే మనుషులను ఆకర్షిస్తోంది. అగ్నిగుండం తప్పించబడతాం మన ప్రమేయం లేకుండానే ప్రధానమైన బోధ క్రైస్తవ్యంలో ఉన్నది. అది ఉచితంగా ఇవ్వబడుతుందని ఉన్నది. మనం ఎన్నటికీ పోగొట్టుకరమని ఉన్నది. మన వలన మనం నరకానికి వెళ్లకుండా దేవుడు చేశాడని ఉన్నది. దీనిని ప్రపంచంలోని మానవులను క్రైస్తవ్యం ఆకర్షిస్తోంది.